అమ్మ పాఠాలకు స్వాగతం. ఈరోజు మనం 7వ తరగతి తెలుగు వాచకంలోని 5వ పాఠం పద్య పరిమళం అనే పాఠ్యభాగం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కింద వినడం, ఆలోచించి మాట్లాడడం అని ఇచ్చాడు. ఇచ్చి ఇక్కడ ఒక పద్యాన్ని ఇవ్వడం జరిగింది. తల నుండు విషము పణికిని వెలయంగా తోక నుండు వృచ్చికమునకున్ తలతోక ఎనకయుండును కలునకు నిలివెల్ల విషము కదరా సుమతి అన్నాడు. అంటే ఇది సుమతి శతకంలోంచి తీసుకోబడినటువంటి పద్యం అన్నమాట. తల నుండి విషము పణికిని, పణికి అంటే పాముకి ఎక్కడుంటుంది విషము? తల నుండు, తల ఉంటుంది. వృచ్చికమునకు, వృచ్చికము అంటే తేలు, తేలుకి ఎక్కడుంటుంది? తోక నుండు, విలయంగా తోక నుండు అంటే తోకలో ఉంటుంది. తల తోక అనక ఉండును అంటే అక్కడ తల లేకపోతే ఇక్కడ పాదాలు అనేటటువంటి భేదం లేకుండా కలునకు దుర్మార్గుడికి ఒళ్ళంతా నకసిక పర్యంతం అన్నట్టుగా ఒళ్ళంతా విషంతో నిండి ఉంటుంది. అంటే వాడి మాట, ఆలోచన, చేత ప్రతీదీ కూడా దుర్మార్గంగానే ఉంటుంది, విషంతో నిండి ఉంటుంది అని చెప్తాడు బద్దెన కవి సుమతి శతకం ద్వారా మనకి. ఇక్కడ చిత్రం ఒకటి ఇచ్చాడు, కింద ప్రశ్నలు ఇచ్చాడు. చూడండి, చిత్రాన్ని గమనించండి, చిత్రంలో ఎవరెవరు ఉన్నారు అనేది మొదటి ప్రశ్న. ఈ చిత్రాన్ని కనుక చూసినట్టయితే చిత్రంలో గురువుగారు కనిపిస్తున్నారు, ఇక్కడ 6 శిష్యులు కనిపిస్తున్నారు. మీకు తెలిసిన ఇలాంటి నీతి పద్యాలు చెప్పండి అంటే వినదగు ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింప తగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళో సుమతి అనేది సుమతి శతకంలోని పద్యం. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ అనేది వేమన శతకంలోని వేమన పద్యం. వలె కీడు ఎన్నడు మరువంగా రాదు మేలు మర్యాదలతో తిరుగవలె సర్వజనుల దరి ప్రేమ మెలంగవలియు ధరణి కుమారి. ఇలాగా ఈ కుమారి శతకంలోంచి ఇది తీసుకోబడిందనమాట ఈ పద్యం. ఇలాగా ఎంతోమంది శతక కవులు ఎన్నో రకాల పద్యాలని రాశారు. తెలిసిన శతక కవుల పేర్లు చెప్పండి. మన యొక్క పాఠ్యభాగంలోనే బోల్డ్ మంది శతక కవులు ఉన్నారు. కుమార, కుమారి అనే శతకాలను రాశారు పక్కి అప్పల నరసయ్య గారు. అలాగే భాస్కర అనే మకుటంతో భాస్కర శతకాన్ని రాశారు మారద వెంకయ్య గారు. కాళికాంబ హంస కాళికాంబ అనేటటువంటి మకుటంతో కాళికాంబ శతకాన్ని పోతులూరి వీరబ్రహ్మం గారు. గువ్వల చెన్న అనేటటువంటి మకుటంతో గువ్వల చెన్న శతకాన్ని రాశారు గువ్వల చెన్నడు అనేటటువంటి కవి. ఇలాగా ఎంతోమంది కవులు ఎన్నో రకాల శతకాలని రచించారు. శతకాలను రాయడంలో ఉండేటటువంటి ఉద్దేశం ఏమిటి? లోకంలో మంచి కానీ చెడుని కానీ లేకపోతే లోకం యొక్క ధర్మం ఏ విధంగా ఉంది అనే విషయాలు కానీ లోకం యొక్క తీరు కానీ ఇవన్నిటినీ కూడా శతక పద్యాలు మనకి తెలియజేస్తాయి. అలాగే చిన్నప్పటి నుంచి విద్యార్థులకు ఇలాంటి శతక పద్యాలను నేర్పడం మూలంగా విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందుతాయి. వాళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి శతకాలు ఉపయోగపడతాయి. అదే ఈ పాఠ్యభాగం యొక్క అంటే శతక పద్యాల యొక్క ఉద్దేశం అన్నమాట. ఇక్కడ కవుల పేర్లు చెప్పమన్నాడు చూడండి. కవి ఎవరు? పోతన. ఈయన 15వ శతాబ్దానికి చెందినవాడు, భాగవతాన్ని రాశారు. అలాగే పక్కి అప్పల నరసయ్య గారు ఉన్నారు, ఆయన 16వ శతాబ్దానికి చెందినవారు, కుమార్ శతకాన్ని రచించారు. మారద వెంకయ్య గారు ఆయన కూడా 16వ శతాబ్దానికి చెందినవాడే, భాస్కర్ శతకాన్ని రాశారు ఆయన. పోతులూరి వీరబ్రహ్మం గారు 17వ శతాబ్దానికి చెందినవారు, కాళికాంబ హంస కాళికాంబ అంటూ కాళికాంబ సప్తశతిని రచించారు. గువ్వల చెన్నడు ఈయన 17వ శతాబ్దానికి చెందినవారు, గువ్వల చెన్న అనే శతకాన్ని రాశారు. ఏనుగు లక్ష్మణ కవి గారు 18వ శతాబ్దానికి చెందినవారు, సుభాషిత రత్నావళి అనే దాన్ని రచించడం జరిగింది. చుక్కాకోటి వీరభద్రమ్మ గారు ఈవిడి 20వ శతాబ్దానికి చెందినవారు, నగజ అనే పేరుతోటి నగజ శతకాన్ని రాశారు. గద్దల సామ్యుల్ గారు 20వ శతాబ్దానికి చెందినవారు, హితోక్తి అనే పేరుతోటి హితోక్తి శతకాన్ని రాయడం జరిగింది. ఇంకా జెండమాన్ ఇస్మాయిల్ గారు ఈయన 20వ శతాబ్దానికి చెందినవారు, ఆంధ్రపుత్ర శతకాన్ అనేటటువంటి శతకాన్ని ఈయన రాశారు. ఇక్కడ ఎంతోమంది కవులు వాళ్ళు రాసినటువంటి శతకాలు ఇక్కడ ఇవ్వడం
జరిగిందనమాట. మన యొక్క పద్య పరిమళల్లో మొదటి పద్యం కంద పద్యం అనమాట. ఇది ఆంధ్ర మహాభాగవతం నుంచి తీసుకోబడింది. ఈ ఆంధ్ర మహాభాగవతాన్ని రాసిన వాళ్ళెవరు అంటే బెమ్మర పోతన గారు రచించారు. ఈయన క్రీస్తు శకం 1450లో జనగాం జిల్లాలో ఉన్నటువంటి బెమ్మెర అనే గ్రామంలో జన్మించారు. 15వ శతాబ్దానికి చెందిన కవిగా మనం చెప్పుకోవచ్చు. లక్కమాంబ కేసన అనేటటువంటి దంపతులకు ఈయన జన్మించారనమాట. భోగిని దండకం, వీరభద్ర విజయం, నారాయణ శతకం, శ్రీమదాంధ్ర మహాభాగవతం ఇలాంటి రచనలు ఎన్నో చేశారు పోతన గారు. ఈయనకి సహజ కవి అనేటటువంటి బిరుదు కూడా లభించింది. ఈయన యొక్క గొప్పతనం ఏమిటి అంటే గొప్ప భక్తులు ఈయన. తన భాగవతాన్ని రాజులకి లేదా సంపదలు ఉన్నటువంటి గొప్పవాళ్ళు, జమీందారులు మొదలైన వాళ్ళకి అంకితం ఇస్తే ఆయన జీవితానికి ఎటువంటి లోటు ఉండకుండా తగిన సంపద ఆయనకి లభించేది. కానీ డబ్బుకి సంపదలకి ఆశపడకుండా ఆయన రాసినటువంటి ఈ మహాభాగవతాన్ని ఆయన శ్రీరాముడికే అంకితం ఇచ్చాడు, దేవుడికే అంకితం ఇచ్చాడు అనమాట. వ్యవసాయం చేసుకుంటూ బీదవాడిగానే తన జీవితాన్ని వెళ్ళబుచ్చారు. ఎవరి దగ్గర చేయి చాపలేదు. ఎంత కష్టంలో ఉన్నా కూడా ఎవరిని చేయి చాపి అడిగి తన యొక్క అవసరాలని తీర్చుకోలేదు పోతన గారు. ఆయనకి ఆత్మాభిమానం ఎక్కువ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. పద్యం చూడండి. క్షమ కలిగిన సిరి కలుగును, క్షమ కలిగిన వాణి కలుగు సౌఖ్యములెల్లన్, క్షమ కలుగతోన కలుగును, క్షమ కలిగిన మెచ్చు సౌరి సదయుడు తండ్రి. క్షమ అనేది ఉంటే ఏమేం లభిస్తాయి అనేది మనకి పద్యం ద్వారా కవి తెలియజేస్తున్నారు. క్షమ అంటే ఓర్పు, సహనం. ఇవి కనుక ఉన్నట్టయితే సిరి కలుగును, సంపద లభిస్తుంది. నీకు ఓర్పు ఉండాలే కానీ ఓర్పు ఉంటే నీకు ఖచ్చితంగా సంపద లభిస్తుంది. అలాగే క్షమ కలిగిన నీకు ఓర్పు గనక ఉన్నట్టయితే వాణి కలుగు, వాణి అంటే చదువు. నువ్వు ఓర్పుగా కష్టపడి చదువుకున్నట్టయితే నీకు ఖచ్చితంగా సౌఖ్యములెల్లన్ కలుగు, నీకు అన్ని రకాల సుఖాలు కూడా వస్తాయి. అంటే అన్ని రకాల సుఖాలు కూడా నీకు లభిస్తాయి. చదువు లభిస్తుంది. చదువు ద్వారా విద్య ఎప్పుడైతే ఉందో అన్ని రకాల సుఖాలు కూడా నీకు లభిస్తాయి. క్షమ కలిగిన మెచ్చు సౌర్య సదయుడు తండ్రి. క్షమ కలిగిన మెచ్చు, నీకు క్షమ గనక ఉన్నట్టయితే, ఓర్పు ఉన్నట్టయితే అలాంటి వాడిని ఆ సదయుడు దయామయుడైనటువంటి సౌరి ఆ శ్రీహరి కూడా క్షమ కలిగిన మెచ్చు. నీలో ఆ ఓర్పు అనే గుణం ఉందంటే ఆ శ్రీహరి కూడా మెచ్చుకుంటాడు నిన్ను చూసి, అంటే సంతోషిస్తాడు నిన్ను చూసి. క్షమ కలిగిన సిరి కలుగును అంటే ఓర్పు అనేది కనుక ఉన్నట్టయితే సంపద అనేది లభిస్తుంది. క్షమ కలిగిన వాణి కలుగు సౌఖ్యములెల్లన్, క్షమ కలుగతోన కలుగును. నీకు క్షమ కలిగినట్టయితే అంటే ఓర్పు ఉంటే చదువు కూడా నీకు వస్తుంది. ఓర్పుగా చదవాలి కానీ చదువు నీకు కష్టం కాదు, చదువు వస్తుంది. సౌఖ్యములెల్లన్ క్షమ కలుగతోన కలుగును. నీకు క్షమ వల్ల అంటే ఓర్పు వల్ల అన్ని రకాల సౌఖ్యాలు సుఖాలు కూడా నీకు లభిస్తాయి. ఓర్పు పట్టావంటే సుఖపడతావు. క్షమ కలిగిన మెచ్చు ఎవరు? యామయుడైనటువంటి ఆ శ్రీహరి కూడా నీలో ఓర్పు ఉన్నట్టయితే నిన్ను మెచ్చుకుంటాడు. ఓ తండ్రి, ఓర్పు కలిగి ఉంటే సంపద లభిస్తుంది. ఓర్పు ఉంటే విద్య వస్తుంది. ఓర్పు ఉంటే సుఖాలన్నీ కూడా కలుగుతాయి. అందుకని సహనము ఓర్పు కలిగి ఉంటే ఆ దయామయుడైనటువంటి శ్రీహరి కూడా నిన్ను మెచ్చుకుంటాడు అంటాడు. రెండో పద్యం. ధనమే మైత్రిని తెచ్చును, ధనమే వైరమును తెచ్చు, ధనమే సఫలన్ ఘనతను తెచ్చును, ఎంతటి గుణముల కుప్పలకునైన గువ్వల చెన్న. గువ్వల చెన్న శతకంలోంచి తీసుకోబడింది ఈ పద్యం. అయితే గువ్వల చెన్న శతకాన్ని రచించినటువంటి వారు ఎవరు అంటే గువ్వల చెన్నడు అనేటటువంటి కవి గువ్వల చెన్న శతకాన్ని రచించాడనమాట. ఈయన వైఎస్ఆర్ పుట్టినటువంటి కడప జిల్లా రాయచోటులో ఈయన జన్మించడం జరిగింది. గువ్వల చెన్నడు అనే మన కవి. ఈయన గొప్పతనం ఏమిటంటే లోకంలో ఉండేటటువంటి రీతి, లోకం తీరు ఏ విధంగా ఉంది, లోకానికి ఏది నచ్చుతుంది ఏది నచ్చదు, లోకనీతి ఏమిటి, ఇవన్నీ కూడా ఆయన అబ్జర్వ్ చేశారు, పరిశీలించారు.
పరిశీలించి ఆయన పరిశీలించినటువంటి విషయాలన్నీ కూడా సమాజానికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో గువ్వల చెన్న అనే శతకాన్ని రాసి ఆ శతకంలో ఆయన పొందుపరిచాడనమాట. లోకరీతిని లోక నీతిని కూడా. ఈయన 17వ శతాబ్దానికి చెందినటువంటి కవి అన్నమాట. దీంట్లో చూడండి లోకం తీరి ఏ విధంగా ఉంటుందో ఈ పద్యంలో మనకి చెప్తున్నాడు. ధనమే మైత్రిని తెచ్చును, ధనమే వైరమును తెచ్చు, ధనమే సఫలన్ ఘనతను తెచ్చు, ఎంతటి గుణముల కుప్పకునైన గువ్వల చెన్న. గువ్వల చెన్న అంటే ఓ గువ్వల చెన్న, ధనము మైత్రిని తెచ్చును. ధనం ఏం చేస్తుంది? నీకు స్నేహాన్ని సంపాదించి పెడుతుంది, అంటే స్నేహితుల్ని సంపాదించి పెడుతుంది. ధనమే వైరము తెచ్చును, అలాగే డబ్బు ఉంటే శత్రువులు కూడా ఆటోమేటిక్గానే ఉంటారు. అంటే డబ్బు ఉంటే స్నేహితులు ఎలా వస్తారో శత్రువులు కూడా అలాగే వస్తారు. ధనమే సభలను ఘనతను తెచ్చును. ధనమే డబ్బే సభలలో కూడా నీకు గౌరవాన్ని సంపాదించి పెడుతుంది. నువ్వు బాగా డబ్బునవాడివంటే నిన్ను ఖచ్చితంగా సభల్లో అందరూ నిన్ను గౌరవిస్తారు. ఎంతటి గుణముల కుప్పలకునైనా గువ్వల చెన్న. ఇలా లోకంలో ఎన్నో గుణాలన్నింటికీ కూడా కారణమవుతుంది ధనము అనేది. ధనం మూలంగా స్నేహం లభిస్తుంది. ఆ ధనం ద్వారానే శత్రువులులా ఉంటారు. ఆ ధనం ఉంటే సభల్లో గౌరవం లభిస్తుంది. అందుకని ధనమే అన్నిటికంట ముఖ్యమైనది. ఆ ధనం వల్ల ఎన్ని గుణాలైనా కూడా మనకి కలుగుతాయి. ధనమే కారణమవుతుంది. స్నేహాన్ని పెంచాలన్నా, శత్రుత్వాన్ని కలగజేయాలన్నా, సభల్లో గౌరవం రావాలన్నా, దేనికైనా కూడా ధనమే ముఖ్యం ఇక్కడ అని చెప్తాడు. ధనమే ముఖ్యము, ధనమే కారణం అన్నమాట. 3వ పద్యం, ఇది కూడా ముఖ్యమైన పద్యమే. వృద్ధ జన సేవ చేసిన బుద్ధి విశేషజ్ఞుండను చుపూత చరితుడున్, సద్ధర్మశాలి అని బుధులిద్దర పొగడెదరు ప్రేమయ సంగ కుమారా. వృద్ధ జన సేవ చేసిన బుద్ధి విశేషజ్ఞుండను చుపూత చరితుడున్, సద్ధర్మశాలి అని బుధులిద్దర పొగడెదరు ప్రేమయ సంగ కుమారా. కుమార అనే మకుటంతో రాయబడింది కుమార శతకం. ఈ కుమార శతకంలోంచి తీసుకోబడిందే మన యొక్క ఈ పద్యం అన్నమాట. కుమార అనే మకుటంతో, కుమారి అనేటటువంటి మకుటంతో పక్కి అప్పల నరసయ్య గారు శతకాలని రచించారు. ఈయన 16వ శతాబ్దానికి చెందినటువంటి కవి అన్నమాట. ఆయన దీంట్లో ఏమని చెప్తున్నాడు? వృద్ధజన సేవ చేసిన అంటే పెద్దవాళ్ళకి సేవ చేసినట్టయితే బుద్ధి విశేషజ్ఞుండనుచు, వీడు చాలా బుద్ధిమంతుడు, అంటే బుద్ధి వికసించింది వీడికి, బుద్ధిమంతుడు వీడు అని. పూత చరితుడు పవిత్రమైనటువంటి నడవడిక ఉన్నవాడు, అంటే మంచి నడవడిక ఉన్నవాడని. సద్ధర్మశాలి అంటే మంచి సంస్కారం ఉన్నవాడు అని. బుధులు పండితులందరూ కూడా ఇద్దర ఈ భూమి మీద పొగడెదరు ప్రేమయసంగా, ఎంతో ప్రేమతోటి నిన్ను పొగుడుతారు. అంటే ఎవరు పొగుడుతారు? పండితులందరూ ప్రేమగా చక్కగా పొగుడుతున్నారు. ఎవరిని పొగుడుతున్నారు? వృద్ధజన సేవ చేసిన పెద్దలకి సేవ చేసిన వాళ్ళు, పెద్దలకి గౌరవం ఇచ్చిన వాళ్ళని. బుద్ధి విశేషజ్ఞుండనుచు, అలాంటి వాడు బుద్ధిమంతుడని, వాడికి బుద్ధి వికసించింది, బుద్ధిమంతుడు వాడు అంటూ. పూత చరితుండున్ అంటే పవిత్రమైనటువంటి నడవడికకు ఉన్నవాడు, అంటే మంచి నడవడిక ఉన్నవాడు అని. సద్ధర్మశాలి అని మంచి ధర్మాత్ముడని అతన్ని, అంటే ధర్మాత్ముడు అంటే ఇక్కడ సంస్కారవంతుడని. బుధులు పండితులందరూ కూడా ఇద్దర ఈ భూమి మీద ప్రేమయసంగా పొగడెదరు, ఎంతో ప్రేమగా అలా పెద్దవాళ్ళకి సేవ చేసి గౌరవించే వాళ్ళని పొగుడుతారు సుమా అని చెప్పడం జరిగింది. 4వ పద్యం చూడండి. పరుల తిట్ట నోరు పాప పంకిలమౌను, పెద్దలను తింప శుద్ధియవును, నోటి మంచితనము పాటించు సుజ్ఞాని, కాళికాంబ హంస కాళికాంబ. ఎక్కడి నుంచి తీసుకోబడింది ఇది? కాళికాంబ సప్తసతి అనేటటువంటి దాని నుంచి ఈ పద్యం తీసుకోబడింది. ఈ పద్యాన్ని రచించినటువంటి కవి ఎవరు అంటే, దీన్ని రాసిన వారు పోతులూరి వీరబ్రహ్మం గారు. కాళికాంబ హంస కాళికాంబ అనే మకుటంతో కాళికాంబ సప్తసతి అనే శతకాన్ని రాశారీన. నోరు పాప పంకిలమౌను,
అంటే ఇతరులను నిందిస్తూ ఉంటే నోటికి పాపం అనే పంకిలం బురద అంటుకుంటుందన్నమాట. ఎదటి వాళ్ళని తిట్టడమే పనిగా పెట్టుకున్నామనుకో, నీ నోరు మురికి, నీ నోరు కంపు కొడుతుంది, నీ నోరు బురదగా తయారవుతుంది. పెద్దలను నువ్వు తింప శుద్ధియగును. అదే పెద్దవాళ్ళను కనుక నువ్వు పొగిడినట్టయితే, పెద్దలను గౌరవిస్తూ నువ్వు మాట్లాడినట్టయితే శుద్ధియగును. అప్పుడు నీ నోరు ఎలా ఉంటుంది? శుద్ధియగును, మంచిగా ఉంటుంది, అంటే పవిత్రంగా ఉంటుంది, పుణ్యంగా అక్కడ పాపం అన్నాడు కనుక ఇక్కడ పాపం ప్రక్షాళన అవుతుంది, అంటే పుణ్యం కలుగుతుంది. నోటి మంచితనము పాటించు సుజ్ఞాని. ఎప్పుడు నోటితోటి మంచితనము పాటించి సుజ్ఞాని, మంచివాడు ఎప్పుడు, బుద్ధిమంతుడు ఎప్పుడూ కూడా, జ్ఞానవంతుడు ఏం చేస్తాడు? నోటి మంచితనము పాటించు. తన నోటితోటి ఎప్పుడు మంచి మాటలనే మాట్లాడతాడు తప్ప చెడుని అతను మాట్లాడు. కాళికాంబ హంస కాళికాంబ అంటే దీంట్లో ఏమన్నాడు? ఇతరులను నిందిస్తూ ఉంటే నోటికి పాపం అనే బురద అంటుకుంటుంది. అదే పెద్దల్ని కనుక గౌరవిస్తూ మాట్లాడితే పుణ్యం కలుగుతుంది. జ్ఞానవంతుడనేవాడు ఏం చేస్తాడు? ఎప్పుడూ కూడా ఎక్కడైనా కూడా మంచి మాటల్నే మాట్లాడతాడు. అలా ఉంటేనే వాడు జ్ఞానవంతుడు అనిపించుకుంటాడు. 5వ పద్యం చూడండి, ఇది కూడా కంద పద్యమే. సత్యమే యసముకు మూలము, సత్యమే భవమోహపాస సంస్కృతి బాపున్, సత్యమే శీలము నిలుపును, సత్యముతో నెట్టి వ్రతము చాలదు నగజా. నగజ అనేటటువంటి మకుటంతో నగజా శతకం రాయబడింది. ఈ నగజా శతకాన్ని రాసిన వాళ్ళు ఎవరు అంటే చుక్కా కోటి వీరభద్రమ్మ గారు నగజ అనే శతకాన్ని రాశారు. ఈవిడ 20వ శతాబ్దానికి చెందినటువంటి వారు. ఈవిడ కృష్ణా జిల్లా వల్లూరుపాలెం అనే గ్రామంలో జన్మించారు. ఈవిడ రాసినటువంటి నగజా శతకం 1940వ సంవత్సరంలో అచ్చయిందనమాట, ప్రింట్ అయింది. నగజ అంటే ఓ నగజ, సత్యమే యశముకు మూలము, అంటే సత్యం నిజం మాట్లాడడం అనేది నీకు కీర్తిని సంపాదించి పెడుతుంది. అదే మెయిన్ ముఖ్యం అన్నమాట. నువ్వు నీతిమంతుడువు, నిజం మాట్లాడతావు అని అంటే నువ్వు ఎప్పుడు సత్యమే మాట్లాడాలి. అలా మాట్లాడితేనే నీకు సత్యవంతుడు అనే కీర్తి లభిస్తుంది. సత్యమే భవమోహపాస సంస్కృతి బాపున్. ఈ సత్యం ఏం చేస్తుంది? మనుషుల్లో ఉండేటువంటి కోరికల్ని కానీ భవబంధాలని కానీ నశింపజేసి సంస్కృతి బాపున్, సత్యమే శీలము నిలుపును. అలా సత్యభాషణ మూలంగానే నిజం మాట్లాడడం మూలంగానే నీ క్యారెక్టరు కరెక్ట్ అనిపించుకుంటుంది, అంటే నీ శీలము నిలుపుతుంది, అంటే నీ సంస్కారం తెలియజేస్తుంది అన్నమాట, శీలాన్ని కాపాడుతుంది. సత్యముతో ఎట్టి వ్రతము చాలదు. ఆ సత్యాన్ని మించిన, అంటే నిజం మాట్లాడడానికి మించినటువంటి మరొక పూజే అనేదే లేదు, ఇంకో వ్రతం అనేదే లేదు. సత్యనిష్ట, నిజం మాట్లాడడము అనేది ఒక వ్రతం. అలా ఉన్నవాడు ఎప్పుడు శీలవంతుడవుతాడు, అన్ని రకాల మోహపాసాలని కూడా అధిగమిస్తాడు, కీర్తివంతుడవుతాడు. అంటే సత్యం వల్ల కీర్తి లభిస్తుంది, సత్యం వల్ల కోరికలు భవబంధాలు నశించి వాడు సంస్కారవంతుడవుతాడు, సత్యం వల్ల శీలం నిలబడుతుంది. సత్యంతో మించినది మరొక వ్రతమే లేదు, సత్యవ్రతాన్ని మించినటువంటి వ్రతం మరొకటి లేదు. 6వ పద్యం, ఇది కంద పద్యం. గురు భక్తియు విద్యలపై తరగని విశ్వాస సంపద, వినయము నిరంతర సాధన, ధారణ పునశ్చరణము, విద్యార్థికి అవసర లక్షణముల్. మంచి శతకం, హితోక్తి శతకం అంటే మంచి విషయాలను తెలియజేసే శతకం అన్నమాట, హితోక్తి శతకం. హిత ప్లస్ ఉక్తి, హితోక్తి మంచి మాట, మంచి మాటల్ని విషయాలన్నీ కూడా తెలియజేస్తుంది హితోక్తి శతకం అన్నమాట. ఈ హితోక్తి శతకాన్ని రాసిన వారెవరు? గెద్దల సామ్యూల్ గారు రచించారు. ఈయన కూడా 20వ శతాబ్దానికి చెందినటువంటి కవి. దీంట్లో ఆయన చెప్పినటువంటి మంచి విషయాలు ఏమిటి? గురుభక్తియు విద్యలపై తరగని విశ్వాస సంపద, వినయము నిరంతర సాధన, ధారణ పునశ్చరణము, విద్యార్థికి అవసర లక్షణములు. విద్యార్థికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి అనేది, విద్యార్థికి అవసర లక్షణములు, విద్యార్థికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి? ఇక్కడ గురుభక్తియు, గురువు పట్ల భక్తి ఉండాలి, చదువు పట్ల
తరగని విశ్వాసం అంటే అపారమైనటువంటి నమ్మకం కలిగి ఉండాలి. నేను చదువుకుంటున్నాను, నాకు మంచి జరుగుతుంది అనే నమ్మకం ఉండాలన్నమాట. పెద్దల పట్ల వినయం, నిరంతర సాధన. వినయం అంటే సంపద, వినయం. ఇక్కడ వినయం అనేదే సంపద. ఏం సంపద? ఇక్కడ వినయ సంపద ఉండాలి. ఎవరి పట్ల? పెద్దల పట్ల వినయ సంపద ఉండాలి. అంటే వినయం కలిగి ఉండాలి. నిరంతర సాధన, ఎప్పుడు కూడా కష్టపడే మనస్తత్వం ఉండాలి. అంటే నువ్వు కష్టపడి చదివితేనే కదా మంచి మార్కులు వస్తాయి. అందుకని కష్టపడడానికి నువ్వు ఇష్టపడితేనే అది నీకు మంచి జరుగుతుంది. అంటే కష్టపడే తత్వం కలిగి ఉండాలి. ధారణ పునశ్చరణము. ఏదైనా ఒక అంశాన్ని నువ్వు తెలుసుకున్నది నీకు ఎప్పటికీ గుర్తుండాలంటే ఏం చేయాలి? పదే పదే దాన్ని పునశ్చరణ చేసుకోవాలి. అంటే పదే పదే దాన్ని మళ్ళా జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉండాలి, గుర్తు చేసుకుంటూ ఉండాలి. అప్పుడే నువ్వు తెలుసుకునే విషయాన్ని మర్చిపోకుండా ఉంటావన్నమాట. ఇలాంటి గుణాలన్నీ కూడా విద్యార్థికి అవసర లక్షణములు. ఇలాంటి గుణాలన్నీ కూడా విద్యార్థికి చాలా అవసరం. ఏముండాలి విద్యార్థికి? గురుభక్తి. గురువు అంటే భక్తి ఉండాలి. వినయ సంపద కలిగి ఉండాలి. పెద్దల ముందు వినయంగా ప్రవర్తించగలగాలి. నిరంతరము కూడా కష్టపడే తత్వం ఉండాలి. అలాగే తాను నేర్చుకున్నది పునశ్చరణం చేసుకోవాలి. అంటే తిరిగి గుర్తు చేసుకుంటూ ఉండాలి. అలా ఉండడం అనేది విద్యార్థికి ఉండాల్సినటువంటి మంచి లక్షణాలు, ఉండాల్సినటువంటి ముఖ్యమైన లక్షణాలు అన్నమాట. తర్వాత పద్యం చూడండి. ఆట వెల్దులో ఉంది. చూడ అగ్ని కాలి సుత్తి దెబ్బల కోర్చి మేలి సొమ్ములగుచు మెరియు పసిడి బాధలోర్చుకున్న భవిత వర్తిల్లురా అఖిల లోకమిత్ర ఆంధ్రపుత్ర. అఖిల లోకమిత్ర ఆంధ్రపుత్ర అనే మకుటంతో ఆంధ్రపుత్ర శతకం అనేది రాయబడింది. ఈ ఆంధ్రపుత్ర శతకాన్ని రాసినటువంటి కవి ఎవరు అంటే జెండమాన్ ఇస్మాయిల్ గారు. ఈయన కర్నూల్లో ఉండేవారు. లలిత కల్పవల్లి, తెలుగు తల్లి, అఖిల లోకమిత్ర ఆంధ్రపుత్ర ఈ శతకం ఒకటి, సూక్తి సుధాలహరి అనే శతకం, ఇలాంటివన్నీ కూడా ఈయన రాయడం జరిగింది. ఈయన తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేసేవారు. ఈయనకి 2002లో జిల్లా స్థాయిలోను, 2003లో రాష్ట్ర స్థాయిలోను, 2006లో జాతీయ స్థాయిలోను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు లభించాయి జెండమాన్ ఇస్మాయిల్ గారికి. ఈయన గొప్పతనం ఏమిటి అంటే పాఠ్యపుస్తకాలను రచిస్తారు. బాల సాహిత్యానికి, పద్యరచనకు ఈయన ఎంతగానో కృషి చేశారు. మైతే అనేటటువంటి సాహిత్య సంస్థను నెలకొల్పారు. దానికి ఆయన కార్యదర్శిగా, సెక్రటరీగా కూడా పనిచేశారు జెండమాన్ ఇస్మాయిల్ గారు. ఈయన ఆగస్టు 5వ తారీఖు 2020లో చనిపోవడం జరిగింది. అంటే 26 సంవత్సరాలు బతికారనమాట ఈయన. ఆట వెల్దులో ఉంది పద్యం. చూడ అగ్ని కాలి సుత్తి దెబ్బల కోర్చి మేలి సొమ్ములగుచు మెరియు పసిడి బాధలోర్చుకున్న భవిత వర్తిల్లురా అఖిల లోకమిత్ర ఆంధ్రపుత్ర. అఖిల లోకమిత్ర ఆంధ్రపుత్ర అంటే ఏమంటున్నాడు ఇక్కడ? అన్ని లోకాలకు మిత్రుడైనటువంటి ఓ ఆంధ్రపుత్రుడా, ఓ తెలుగువాడా, చూడ, నువ్వు చూస్తే అగ్ని అగ్నిలో కాలుతోంది, సుత్తి దెబ్బల కోర్చి, సుత్తి దెబ్బలుగా తింటోంది, అవన్నీ ఓర్చుకుంటోంది. మేలి సొమ్ము లగుచు మెరియు పసిడి. ఏమిటి? పసిడి బంగారం అగ్నిలో కాలుతోంది, సుత్తి దెబ్బలు భరిస్తోంది. అలా భరించి మేలి సొమ్ము లగుచు మెరియు, బంగారపు సొమ్ములు, మంచి అందమైనటువంటి వస్తువులుగా మెరుస్తోంది ఇది బంగారం. బాధల కోర్చుకున్న, నువ్వు బాధ పడినా కష్టపడినా సరే అవి ఓర్చుకుంటే భవిత వర్తిల్లురా, నీకు భవిష్యత్తు చాలా బాగుంటుంది. అంతే తప్ప అబ్బో ఇప్పుడు కష్టపడాల్సి వస్తుంది, చదువుకోవాల్సి వస్తుంది, దూరం వెళ్ళాల్సి వస్తుంది, నడవాల్సి వస్తుంది, పుస్తకాలు మోయాల్సి వస్తుంది, చెప్పింది వినాల్సి వస్తుంది, తిట్లు భరించాల్సి వస్తుంది, ఇలాగా ప్రతిదానికి అబ్బో అనుకుంటే నీకు ఉపయోగం లేదు. ఎన్ని కష్టాలైనా ఓర్చుకుని చదువుకుంటే నీకు భవిష్యత్తు బాగుంటుంది. ఎలాగా? దానికి ఉదాహరణ ఇచ్చాడు. బంగారం సుత్తి దెబ్బలు తింటూ, అగ్నిలో కాలుతూ, చక్కటి ఆభరణాలుగా మెరిసిపోతుంది బంగారం. అంటే ఊరికే మెరుస్తోందా? కడ్డీలా ఉంటే మెరుపు ఉండదు, ఏముండదు, ముడికడిజల్లా అలాగే ఉండిపోతుంది. అలా కాకుండా అగ్నిలో కాలి సుత్తితో కొడుతుంటే భరించి, అది అన్ని కష్టాలు భరించింది కనుకనే బంగారం మంచి వస్తువుగా, నగగా మారి
మెరిసిపోతూ కనిపిస్తోంది. అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని భరించిస్తే నీకెప్పుడు కూడా భవిష్యత్తు బాగుంటుంది అని చెప్తారు కవి జండమైన్ ఇస్మాయిల్ గారు. తర్వాత పద్యం 8వ పద్యం. ఈ 8వ పద్యం కూడా ముఖ్యమైనటువంటి పద్యం. దీనికి కూడా పువ్వు గుర్తుంది. ఇది ఉత్పలమాల్లో రచింపబడినటువంటి పద్యం. చేసిన దుష్ట చేష్టనది చెప్పక నేర్పున కప్పిపుచ్చి తా మూసిన ఎంతటన్ బయలు ముట్టక ఉండదదెట్లు రాగిపై పూసిన బంగారం చెదిరిపోవగడంగిన నాడు నాటికిన్ దాసిన రాగి కనపడదా జనులెల్లరెరుంగ భాస్కరా. భాస్కర అనే మకుటంతో భాస్కర శతకం రాయబడింది. ఆ భాస్కర శతకంలోంచే తీసుకోబడింది మన యొక్క పద్యం. ఈ భాస్కర అనేటటువంటి శతకాన్ని రాసినటువంటి కవి ఎవరు? శతకాన్ని రాసినటువంటి కవి మారద వెంకయ్య గారు. ఈయన 1550 నుంచి 1650 మధ్య కాలంలో ఉన్నారు. అంటే 16వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన శ్రీకాకుళం, విశాఖపట్నం ఆ ప్రాంతాల్లో నివసించినటువంటి వారు. అందుకే కళింగ కవి అని అంటారు ఈయన్ని. ఈయన ఇంటి పేరు మారయ్య లేదా మారవి అని కూడా ఆయన అంటూ ఉంటారు. అరసవిల్లిలో ఉండే సూర్య దేవాలయంలో ఉండే సూర్యభగవాన్ని ఆయన స్తుతిస్తూ ఆయన పేరుతోటి భాస్కర శతకాన్ని రాశారు. దీనిలో దృష్టాంతాలంకారాలు ఎక్కువగా మనకి ఆయన రాసినటువంటి ఈ భాస్కర శతకంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. దృష్టాంతము అంటే ఉదాహరణ సహితంగా ఆయన ఏం చెప్పదలుచుకున్నారో అన్నింటికి కూడా ఉదాహరణ సహితంగా ఆయన చెప్తారన్నమాట. చూడండి, ఇంకొకసారి వినండి. చేసిన దుష్ట చేష్టనది చెప్పక నేర్పున కప్పిపుచ్చి తా మూసిన ఎంతటన్ బయలు ముట్టక ఉండదదెట్లు రాగిపై పూసిన బంగారం చెదిరిపోవగడంగిన నాడు నాటికిన్ దాసిన రాగి కనపడదా జనులెల్లరెరుంగ భాస్కరా. చేసిన దుష్ట చేష్టనది చెప్పక, నువ్వు చేసినటువంటి ఆ యొక్క చెడ్డ పని ఏదైనా ఉంది అంటే అది ఎవరికీ చెప్పకుండా నేర్పున కప్పిపుచ్చి నువ్వు నీ తెలివితేటలతోటి దాన్ని కప్పిపుచ్చేసావు, ఎవరికి చెప్పకుండా దాచేసావు. చెడ్డ పని చేసావు, ఆ చెడ్డ పని గురించి ఎవరికి తెలియకుండా నువ్వు దాచిపెట్టావు. అలా నువ్వు మూసినంతట నువ్వు అలా దాచిపెట్టినంత మాత్రంలో బయలు ముట్టక ఉండదు అదెట్లు, అది ఎలాగైనా బయటకు రాకుండా పోతుందా? వెంటనే కాపితే కొంచెం లేటుగా అయినా సరే నువ్వు చేసిన చెడ్డ పని నువ్వు కప్పిపుచ్చినా చెప్పకుండా ఉంచినా అది మళ్ళా అందరికీ తెలియకుండా పోదు. ఎలాగా ఉదాహరణ చెప్తున్నాడు ఇక్కడ. రాగిపై పూసిన బంగారం చెదిరిపోవగడింగిన నాడు, రాగి రేకు మీద బంగారం పూత పూసావు. పూసినప్పుడు కొన్నాళ్ళు అది నీకు ఎలా కనిపిస్తోంది? బంగారంలాగే కనిపిస్తోంది. కానీ ఆ బంగారం కనుక పోయితే కొన్నాళ్ళ తర్వాత ఆ బంగారం అది సహజమైనటువంటి బంగారం కాదు, రాగి మీద పూసినటువంటి బంగారాల్లా కనిపిస్తోంది కానీ అది బంగారం కాదు. అందుకే కొన్నాళ్ళ తర్వాత ఏమైపోతుంది? ఆ పూత పోతుంది. అలా చెదిరిపోవగడంగిన నాడు ఆ విధంగా పోయినప్పుడు దాసిన రాగి కనపడదా? ఆ పూత పోయింది, లోపల ఉన్న రాగి నీకు కనిపిస్తూనే ఉంది. అప్పుడైనా జనులకు తెలియకుండా పోదు కదా. జనులెల్లరెరుంగరా, అప్పుడైనా జనులకు తెలుస్తుంది కదా. అంటే రాగిరేఖ మీద బంగారం పూత పూసి నువ్వు బంగారం అనే భ్రాంతి కలిగింపచేసినప్పటికీ కూడా కొన్నాళ్ళ తర్వాత ఆ రాగి మీద ఉన్నటువంటి బంగారం పూత పోతుంది. అది పోయినాడు అది బంగారం కాదు, రాగి అనేది ఎలా అయితే తెలిసిపోతుందో అలాగే నువ్వు చేసినటువంటి చెడ్డ పనిని నువ్వు చెప్పకుండా దాచిపెట్టినప్పటికీ కూడా, కప్పిపెట్టినా దాచిపెట్టినప్పటికీ కూడా ఆ చెడ్డ పని కొన్నాళ్ళ తర్వాత బయటపడకపోదు, అంటే ఖచ్చితంగా బయటపడుతుంది. 9వ పద్యం. ఇది కూడా అంటే పువ్వు గుర్తుంది, ముఖ్యమైన పద్యము. ఇది చా అన్నాడు. చా అంటే చంపకమాలకు సంబంధించినటువంటి పద్యం అన్నమాట. కరమున నిత్యదానము ముఖంబున శృణృతవాణి ఔదల గురుచరణాభివాదన మకుంఠిత వీర్యము దోర్యుగంబునన్ వర హృదయంబునన్ విశదవర్తన మంచిత విద్య వీనులన్ సురుచిర భూషణంబులివి సూరులకున్ సిరిలేని ఎప్పుడున్. కరమున నిత్యదానము ముఖంబున శృణృతవాణి ఔదలం గురుచరణాభివాదన మకుంఠిత వీర్యము తోర్యుగంబునన్ వర హృదయంబునన్ విశదవర్తన మంచిత విద్య వీనులన్
సురుచిర భూషణంబులివి సూరులకున్ సిరిలేని అప్పుడు. ఇది సుభాషిత రత్నావళిలోంచి ఈ యొక్క పద్యము తీసుకోబడింది. సుభాషిత రత్నావళిని రచించిన వారు ఏనుగు లక్ష్మణ కవి గారు. ఈయన 18వ శతాబ్దానికి చెందినవారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో పేరమాంబ తిమ్మకవి అనే దంపతులకు ఈయన జన్మించారు. ఈయన సుభాషిత రత్నావళి, రామేశ్వర మహత్యం, విశ్వామిత్ర చరిత్ర, సూర్య శతకం, గంగా మహత్యం ఇలాంటి 11 గ్రంథాల వరకు కూడా రచించారు ఏనుగు లక్ష్మణ కవి గారు. ఈయన గొప్పతనం ఏమిటంటే వీరింటి పేరు అసలు పైడపాటి. యాక్చువల్గా వీళ్ళింటి పేరు పైడపాటి లక్ష్మణ కవి. కానీ ముత్తాత గారు అంటే తాతగారి తండ్రి అనమాట. ముత్తాత గారి పేరు పైడపాటి జలపాలమాచుడు. ఆయనకు పెద్దాపురంలో ఉండేటటువంటి ఆ సంస్థానాధీశులు, ఆ జమీందారులు ఏనుగును బహుమానంగా ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి జలపాలమాచుడు అలా పైడిపాటి జలపాలమాచుడల్లా ఏనుగును బహుమానం పొందినవాడు కనుక ఆ ఏనుగును పొందారే అని ఆ ఏనుగు అనేది వీళ్ళింటి పేరుగా మారిపోయింది. ఏనుగు జలపాలమాచుడు అయిపోయారనమాట. అప్పటి నుంచి వీళ్ళింటి పేరు ఏనుగుగా మారింది. అందువల్లే పైడపాటి లక్ష్మణ కవి అల్లా ఏనుగు లక్ష్మణ కవిగా మారారు ఈయన. ఇప్పుడు మన యొక్క పద్యంలో తీసుకున్నట్టయితే సూరులకు సిరిలేని ఎప్పుడు. సూరులకు అంటే మహాత్ములకు సిరిలేని ఎప్పుడు, ఐశ్వర్యం లేనటువంటి సమయంలో కూడా, సంపద లేని సమయంలో కూడా కరమున నిత్యదానము, చేతులతో నిత్యం దానం చేస్తూ ఉండడం, ముఖంబున సోండ్రుతవాని, ఎప్పుడూ సత్యాన్నే మాట్లాడడం, ఔదలం గురుచరణాభివాదన. ఔదలం అంటే తలతోటి తల వంచి గురువుల యొక్క పాదాలకి నమస్కరించడం. అకుంఠిత వీర్యము దౌర్యుగంబునన్ అంటే అకుంఠిత వీర్యము దౌర్యుగంబునన్ అంటే విజయాన్ని కలిగించేటటువంటి భుజబలం కలిగి ఉండడం. అకుంఠిత వీర్యము అంటే తిరుగులేనటువంటి విజయాన్ని పొందగలిగేటటువంటి భుజబలం కలిగి ఉండడం. వరహృదయంబునన్ విశదవర్తన నిర్మలమైనటువంటి, వరహృదయం అంటే మనస్సు. ఎటువంటి మనస్సు? నిర్మలమైన మనస్సును కలిగి ఉండడం. మంచిత విద్యయున్, మంచిత విద్య వీణులన్. మంచిత విద్య వీణులన్ అంటే వీణులకు, చెవులకు మంచిత విద్య అంటే శాస్త్రాలని వినడం. అంటే ఎప్పుడు కూడా మంచి మాటలు మాట్లాడడము, అలాగే మంచి మంచి శాస్త్రాల గురించి వాటి గురించి వినడము, ఇవన్నీ కూడా సురుచిర భూషణంబులు. ఇవన్నీ కూడా మహాత్ములకి పెట్టని ఆభరణాలు ఇవన్నీ కూడా. అందుకే అంటాడు దీంట్లో కవి ఏమని చెప్పాడు, గొప్పవాళ్ళు మహాత్ములకి ఐశ్వర్యం లేని సమయంలో కూడా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చేతులతో దానాలు చేయడానికే, నిత్యం దానం చేయడానికి సిద్ధపడతారు. అంటే వాళ్ళ దగ్గర ఎక్కువ లేకపోయినా ఉన్నంతలో దానం చేయడానికే సిద్ధపడతారు. మంచి మాటలే మాట్లాడతారు. తల వంచి పెద్దవాళ్ళకి నమస్కారం చేస్తారు, గురువులకి పెద్దవాళ్ళకి నమస్కరిస్తారు. అలాగే అకుంఠిత వీర్యం దౌర్యుగంబు అంటే తిరుగులేనటువంటి విజయాన్ని కలిగించే భుజబలాన్ని కూడా కలిగి ఉంటారు. అంటే వాళ్ళు తిరుగులేని విజయాన్ని సంపాదించడానికి దానికి తగిన భుజబలంతో ఉంటారు. అలాగే నిర్మలమైన మనస్సు, చక్కటి ప్రవర్తనతోటి, మంచిత విద్య వీణులన్ వాళ్ళు చెవులతో మంచి మంచి శాస్త్రాలను వింటూ ఉంటారు గనకే ఇవన్నీ కూడా సురుచిర భూషణంబులు. ఇవన్నీ కూడా మహాత్ములకి పెట్టని ఆభరణాలు అంటే అలంకారాలు. ఇవన్నీ కూడా శతకము అంటే ఇచ్చాడు ఇక్కడ. శతకము అంటే 100 పద్యాలు కలిగినటువంటి రచనను శతకము అంటారు. అంటే 100 పద్యాలకు తక్కువ ఉండకూడదు, 100 పద్యాలు ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ 100 పద్యాలు తక్కువ ఉండకూడదు. 100 పద్యాల రచన ఉంటే చాలు, దాన్ని శతకము అంటారు. దీనికి మకుట నియమము ఉంది, సంఖ్యా నియమము ఉంది, ఛందో నియమం ఉంది, ముక్తకం, శతక పద్యాల యొక్క లక్షణాలు. మకుట నియమం ఉంటుంది. అంటే ఒక పదం కానీ, పాదం కానీ, లేదా 2 పాదాలు కానీ అది పునరావృతి చెందుతూ ఉంటాయి. అదే మకుటం, మకుట నియమం అంటారు. సంఖ్యా నియమం అంటే ఖచ్చితంగా 100 పద్యాలు తగ్గకుండా ఉండాలి, అందుకని అది సంఖ్యా నియమం. ఛందస్సు ఉండి తీరాలి, ఛందో నియమం అంటారు. ఇక ముక్తకం అనేది కూడా శతక పద్యాల యొక్క లక్షణాలు.
అంటే నీతిని వాటిని కూడా బోధించడం అనేది శతక పద్యాల యొక్క లక్షణాలు అన్నమాట. వీటిలో ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్రంగా ఉంటుంది. అంటే ఒకదానికి ఒక పద్యానికి సంబంధం లేదు. ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్రంగా ఉండి స్వతంత్రమైన భావన కలిగి ఉంటుంది అన్నమాట, భావం కలిగి ఉంటుంది. శతక పద్యాలన్నీ కూడా మానవ జీవితానికి మూలాలను తెలియజేస్తాయి. అంటే మానవుడు ఏ విధంగా పెరిగి పెద్దవాడవ్వాలి, ఏ విధంగా మనిషి మూర్తిభవించినటువంటి మనిషిలా మారాలి అనేవి ఈ శతక పద్యాలన్నీ కూడా తెలియజేస్తూ ఉంటాయి. మీకు ఈ పాఠం కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సెలవు.